గంపల సూర్యనాగప్రభ, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఏడిద, మండపేట మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆంధ్రప్రదేశ్. విద్యార్థులారా, ఈరోజు మనం రామాయణంలో 2వ కాండమైన అయోధ్య కాండ గురించి తెలుసుకోబోయే ముందు మనకున్నటువంటి 6 కాండల పేర్లు ఒకసారి తెలుసుకుందాం. 1 బాలకాండ, 2 అయోధ్యకాండ, 3 అరణ్యకాండ, 4 కిష్కింధాకాండ, 5 సుందరకాండ, 6 యుద్ధకాండ. అభ్యసన లక్ష్యాలు. దశరథునికి పుత్రులపై గల ప్రేమ అపారమైనదని తెలుసుకుంటారు. కైకేయికి మందర దుర్బోధ చేసిందని గుర్తిస్తారు. మునీశ్వరుల ఆశీస్సులతో సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలో ప్రవేశించారని గ్రహిస్తారు. అయోధ్యకాండ. దశరథునికి పుత్రుల మీద ఎంతో ప్రేమ. తన శరీరం నుండి పుట్టిన 4 చేతులలాగా భావించాడు. ఈ 4 కుమారులలో భరత, శత్రుఘ్నులు దేశాంతరంలో ఉండడం వల్ల బెంగ పెట్టుకున్నాడు. వాళ్లను మళ్ళీ మళ్ళీ తలుచుకుంటున్నాడు. దశరథునికి శ్రీరాముని మీద మక్కువ ఎక్కువ. దానికి కారణం శ్రీరాముడు సద్గుణరాశి కావడమే. రూపంలోనూ గుణంలోనూ శ్రేష్ఠుడు, మహావీరుడు, మృదువుగా మాట్లాడతాడు, శరణన్న వారిని కాపాడతాడు, కోపం గర్వం లేనివాడు, సత్యం పలికేవాడు, పరుల సంపదను ఆశించనివాడు, దీనులను ఆదుకొనేవాడు, కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు, వినయశీలి, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల నిశ్చల భక్తి కలవాడు, సోమరితనం ఏమరపాటు లేనివాడు, కళలలో ఆరితేరినవాడు, అసూయ మాత్సర్యం లేనివాడు, ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. ఇన్ని మంచి గుణాలకు పాదైన శ్రీరాముడంటే తల్లిదండ్రులకే కాదు ప్రజలందరికీ పరమ ప్రీతి. సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తమకు ప్రభువు కావాలని ప్రజల కోరిక. దీనికి తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడు రాజైతే ఎంత బాగుంటుంది, నేనెంతగా సంతోషిస్తానో అని ఉవ్విళ్ళూరుతున్నాడు దశరథుడు. మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు. రాజ్యంలోని ప్రముఖులను, జానపదులను, సామంతరాజులను, ప్రజలను పిలిపించాడు. శ్రీరాముడి యువరాజ పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు. ఇది అందరకు నచ్చినట్లయితేనే అనుమతినివ్వమన్నాడు. దీనికన్నా ప్రజలకు మేలు కలిగించేది ఏదైనా ఉన్నా ఆలోచించి చెప్పమన్నాడు. ప్రజానురంజక పాలన అంటే ఇదే. సభలోని వారంతా శ్రీరామ పట్టాభిషేకాన్నే సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు. రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు మంత్రులను, అధికారులను యవరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందని ఆదేశించాడు. విద్యార్థులారా, ఇప్పటి వరకు జరిగిన పాఠ్యాంశంపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్తారా మరి? సరే. 1. పుత్రులను తన శరీరం నుండి పుట్టిన 4 చేతులులాగా ఎవరు భావించారు? ఆ దశరథుడు, ఆ కైకేయి, ఈ మందర, ఈ వశిష్ఠుడు. దశరథుడు సరైన సమాధానం చెప్పారు.
రెండవ ప్రశ్న, మంత్రులను అధికారులను యవరాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లను చేయవలసిందని ఆదేశించింది ఎవరు? ఆ దశరథుడు, ఆ కైకేయి, ఈ మంధర, ఈ వశిష్ఠుడు. సరైన సమాధానం వశిష్ఠుడు. సరిగ్గా చెప్పారు పిల్లలు. మూడవ ప్రశ్న, సభలోని వారందరూ ఎవరి పట్టాభిషేకాన్ని సమర్థిస్తూ హర్షధ్వానాలు చేశారు? ఆ భరతుడు, ఆ దశరథుడు, ఈ శ్రీరాముడు, ఈ వశిష్ఠుడు. శ్రీరాముడు. సరైన సమాధానం చెప్పారు విద్యార్థులారా. మనం తదుపరి పాఠ్యాంశంలోకి మళ్ళీ చెప్పుకోవడానికి సిద్ధమవుదామా? దశరథుడు శ్రీరాముణ్ణి పిలిపించాడు. శ్రీరాముడు వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. దశరథుడు శ్రీరాముణ్ణి అక్కున చేర్చుకున్నాడు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చిరునవ్వులు చిందిస్తూ, రామా, నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజ పట్టాభిషేకం చేసుకోవాలి. నీ బాధ్యత పెరుగుతున్నది. మరింత వినయవంతుడివి కావాలి, జితేంద్రియుడివి కావాలి అంటూ రాజధర్మాలను నూరిపోశాడు. తండ్రి వద్ద సెలవు తీసుకుని తల్లి అయిన కౌసల్య దగ్గరికి వచ్చాడు శ్రీరాముడు. ఆమె ఆశీస్సులందుకున్నాడు. వశిష్ఠుని ఆదేశం మేరకు పట్టాభిషేకానికి అనువుగా సీతారాములు ఉపవాస దీక్షను తీసుకొన్నారు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. నగరమంతా ఆనంద శోభ తాండవిస్తున్నది. ఇది చూసిన మంధర కళ్ళలో నిప్పులు పోసుకున్నది. కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు వెంట వచ్చిన అరణపు దాసి మంధర పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది. కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మంధరకు విలువైన బహుమానాన్ని అందించింది. నిశ్చేష్టురాలైంది మంధర. దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావని నిలదీసింది కైకేయిని. నాకు రాముడు, భరతుడు ఇద్దరూ సమానమే. రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందమేముంటుందన్నది కైకేయి. కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకుంది మంధర. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది. అప్పుడు మాతో పాటు నీవు కూడా ఆమెకు దాసివవుతావు. రామునికి నీ కొడుకు దాస్యం చేయాల్సి వస్తుంది. రాముడి సంతానానికే తరువాతి కాలంలో రాజ్యాధికారం వస్తుంది. కానీ భరతుని సంతానానికి రావడం శూన్యం. కనుక భరతునికి రాజ్యాధికారం దక్కేటట్లు, రాముడు అడవుల పాలయ్యేటట్లు చూడమని దుర్బోధ చేసింది. కైకేయి మనసు మారింది. చెప్పుడు మాటలు చేటుకు కారణం. తగిన ఉపాయాన్ని చెప్పమని మంధరను కోరింది కైకేయి. గతంలో దశరథుడు ఇచ్చిన 2 వరాలను ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మంధర. ఈ సూచన మేరకు దశరథుని వల్ల వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి. దశరథుడు శ్రీరామ పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి దగ్గరికి వచ్చాడు. కటిక నేల మీద ఉన్నది కైకేయి. తీవ్రమైన అలకతో ఉన్నది. దశరథుడు ఓదార్చడానికి పూనుకున్నాడు. కానీ అతని ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఏం చేయాలో పాలుపోలేదు.
విషయం అడిగాడు. అదే అదనుగా భావించింది కైకేయి. నాకొక కోరిక ఉంది, దాన్ని మీరే తీర్చాలి. అలా తీరుస్తానని మాట ఇవ్వాలన్నది. ప్రాణానికి ప్రాణమైన శ్రీరాముడి మీద ఒట్టు పెట్టి సరేనన్నాడు దశరథుడు. ఇంకేం, మనసులోని మాటను చెప్పేసింది. గతంలో మీరిచ్చిన 2 వరాలను ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచీరలు, జింక చర్మం ధరించి జటాధారి అయి దండకారణ్యానికి వెళ్ళి తాపస వృత్తిలో 14 సంవత్సరాలు ఉండాలి. శ్రీరాముడు ఇప్పుడే, నేను చూస్తుండగానే బయలుదేరాలి అని కోరింది. కైకేయి మాటలకు స్పృహ కోల్పోయాడు దశరథుడు. కొంతసేపటికి తేరుకున్నాడు. తన్నుకొని వస్తున్న దుఃఖంతో కైక, రాముడు నీకేం అపకారం చేశాడు? భరతుడి కన్నా ఎక్కువగా నిన్ను సేవించాడు. అటువంటి వాణ్ణి అడవుల పాల్జేయమని అడగడానికి నీకు నోరెలా వచ్చింది? నా రాముణ్ణి విడిచి నేను ఒక్క క్షణమైనా బతకలేను. చేతులు జోడిస్తున్నా, నీ పాదాలు పట్టుకొంటా. రాముణ్ణి మాత్రం నాకు దూరం చేయవద్దని బతిమాలాడు. కఠినశిల కన్నీటికి కరుగుతుందా? కైకేయి మారలేదు. శ్రీరాముణ్ణి తోడ్కొని రావలసిందిగా కైకేయి సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించింది. రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు. శ్రీరాముణ్ణి చూడాలని ఉంది, వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు. రాజాజ్ఞను పాటించాడు సుమంత్రుడు. శ్రీరాముడు వచ్చి దశరథుడికి కైకేయికి పాదాభివందనాలు చేశాడు. దశరథునికి మాట రావడం లేదు, కన్నీళ్లు తప్ప. తండ్రి బాధకు కారణమేమిటో తెలియక సతమతమవుతున్నాడు దాశరథి. కైకేయిని అడిగాడు. గతంలో నాకిచ్చిన 2 వరాలను అడిగాను. నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నారు. వాటిని నువ్వు పాటిస్తానని ప్రమాణం చేస్తే చెబుతాను అన్నది కైకేయి. రాముడు క్షణం కూడా ఆలోచించలేదు. నా తండ్రే నాకు గురువు, పాలకుడు, హితుడు. ఆయన ఆదేశించాలే కాని విషాన్ని తాగడానికైనా సముద్రంలో దూకడానికైనా సిద్ధమే. తండ్రి గారి కోరిక ఏమిటో చెబితే తప్పక పాటిస్తాను. రాముడు ఆడిన మాట తప్పడని పలికాడు. శ్రీరాముని పితృభక్తి, సత్యానురక్తి అలాంటివి. కైకేయి 2 వరాలను గురించి చెప్పింది. రాముడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు. సంతోషాలకు పొంగకపోవడం, బాధలకు కుంగకపోవడం స్థితప్రజ్ఞుని లక్షణం. అమ్మా, నీవు చెప్పినట్లే చేస్తా. భరతుడంటే నాకు ప్రాణం. అతని పట్టాభిషేకాన్ని గూర్చి నాన్నగారు నాకు చెబితే కాదంటానా? ఆయన మాటలను పాటించకుండా ఉండగలనా? నాకు రాజ్యాకాంక్ష లేదు. తండ్రికి సేవ చేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడం కన్నా మించిన ధర్మాచరణం మానవులకి ఇంకొకటి లేనే లేదు. నాన్నగారు నన్ను స్వయంగా ఆదేశించకున్నా మీరు చెప్పారు కదా, అది చాలు. నేనిప్పుడే దండకారణ్యానికి బయలుదేరుతానన్నాడు శ్రీరాముడు. విద్యార్థులారా, ఇప్పటి వరకు జరిగిన పాఠ్యాంశంపై కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానాలు చెప్తారా మరి? మొదటి ప్రశ్న, శ్రీరాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందం ఏముంటుంది అన్నది ఎవరు? ఆ దశరథుడు, ఆ కైకేయి, ఈ మంధర, ఈ వశిష్ఠుడు.
కైకేయి. చక్కగా చెప్పారు విద్యార్థులారా. రెండవ ప్రశ్న. కైకేయి మాటలు విని ముక్కున వేలేసుకున్నవారు ఎవరు? ఆ. మంధర, ఆ. సావిత్రి, ఈ. త్రిజట, ఈ. తార. మంధర. చక్కగా చెప్పారు విద్యార్థులారా. మూడవ ప్రశ్న. శ్రీరాముణ్ణి తోడ్కొని రావలసిందిగా కైకేయి ఎవరిని ఆజ్ఞాపించింది? ఆ. భరతుడు, ఆ. దశరథుడు, ఈ. వశిష్ఠుడు, ఈ. సుమంత్రుడు. తదుపరి పాఠ్యాంశంలోకి మళ్ళీ వెళ్దామా? శ్రీరాముని మాటలు విన్న దశరథుడు శోకభారంతో స్పృహ కోల్పోయాడు. శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లాడు. కైకేయి పాదాలకు నమస్కరించాడు. అంతఃపురం నుండి బయటకు వచ్చాడు. లక్ష్మణునితో కలిసి కౌసల్యమాతను దర్శించుకున్నాడు. తన అరణ్యవాస విషయం చెప్పాడు. ఆ మాటలు వింటూనే కౌసల్య గండ్రగొడ్డలి చేత నరికిన మద్ది చెట్టులా నేలమీద పడిపోయింది. అంతులేని ఆవేదనకు లోనైంది. వనవాసానికి వెళ్ళవద్దని కౌసల్య, లక్ష్మణులు పరిపరి విధాల శ్రీరాముడికి నచ్చజెప్పజూశారు. కానీ శ్రీరాముడు తండ్రి మాటకే తలొగ్గాడు. వెళ్ళక తప్పదన్నాడు. కైకేయి పట్ల తనకు ఏమాత్రం అనాదర భావం లేదన్నాడు. తన పట్టాభిషేకం ఆగిపోవటానికి కైకేయి కారణం కాదని, విధి ప్రేరణచే ఆమె అట్లా మాట్లాడిందని సమర్థించాడు. తనకు రాజ్యమైన వనవాసమైన సమానమేనని ప్రకటించాడు. పుత్ర వ్యామోహంతో కౌసల్య శ్రీరాముని వెంట వనవాసానికి సిద్ధపడింది. కానీ భర్తను వదిలి రావడం ధర్మం కాదన్నాడు శ్రీరాముడు. ఎలాగో మనసును స్థిమితపరుచుకొని కౌసల్య శ్రీరాముణ్ణి దీవించింది. రామా, సత్పురుషుల బాటలో నడువు. నీ ధర్మమే నీకు రక్ష. నువ్వు చేసిన తల్లిదండ్రుల సేవ, నీ సత్యబలం నీకు రక్షగా ఉంటాయి. నీకు ఎలాంటి బాధలు కలగకుండుగాక అని శుభాశీస్సులందించింది. అక్కడి నుండి సీతామందిరానికి వెళ్ళాడు శ్రీరాముడు. తన వనవాస విషయం చెప్పాడు. అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు తెలిపాడు. కానీ సీత రాముని వెంటే వనవాసానికి వెళ్ళడానికి నిశ్చయించుకుంది. ఆ మాటే శ్రీరామునితో చెప్పింది. మీరు లేకుండా స్వర్గసుఖాలు లభించిన ఇష్టపడను. పతిని అనుసరించడమే సతికి ధర్మం, సుఖప్రదం, శుభప్రదమని తెలిపింది. శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు. తనను కూడా వెంట తీసుకెళ్ళమని లక్ష్మణుడు శ్రీరాముణ్ణి ప్రాధేయపడ్డాడు. శ్రీరాముడి సేవా భాగ్యం ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని, సకలోపచారాలు చేసే అవకాశం తనకిమ్మని అభ్యర్థించాడు. సరేనన్నాడు శ్రీరాముడు. తల్లి అయిన సుమిత్రకు, ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నాడు. సీతారామ లక్ష్మణులు దశరథుని దర్శించడానికి బయలుదేరారు. కాలినడకన వస్తున్న శ్రీరాముణ్ణి చూసి ప్రజలు బావురుమన్నారు. లక్ష్మణునిలాగా తామందరూ రాముని వెంట వెళ్ళాలనుకొన్నారు. రాముడు ఉంటే చాలు, అది అడవి అయినా తమ పాలిట అయోధ్యననుకున్నారు. సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు. దశరథుడు రాణులందరినీ రప్పించాడు. అందరూ విలపిస్తున్నారు, కైకేయి తప్ప. దశరథుని మందిరం
కన్నీటిసాల అయ్యింది. విద్యార్థులారా, ఇప్పటి వరకు మనం రామాయణంలోని 2వ కాండ అయిన అయోధ్యకాండ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అయోధ్యకాండ నుండి వచ్చే వ్యాసరూప ప్రశ్నల గురించి తెలుసుకుందాం. 1. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణం చెప్పండి. 2వ ప్రశ్న, శ్రీరాముడికి దశరథుడి పట్ల గల పితృభక్తిని గూర్చి చెప్పండి. విద్యార్థులారా, ఈ పాఠం నుండి వచ్చే పాత్ర స్వభావాలు కూడా తెలుసుకుందాం. 1. కైకేయి, 2. మంధర, 3. భరతుడు. ఇచ్చిన వాక్యాలు ఏ కాండకు చెందినవో చదివి కాండ పేరు దోషరహితంగా రాయాలి. 1. తన శరీరం నుండి పుట్టిన 4 చేతులులాగా భావించాడు. 2. కాలాన్ని వృధా చేయకుండా జ్ఞానులతో సజ్జనులతో వివిధ విషయాలను చర్చించేవాడు. 3. తల్లి అయిన సుమిత్రకు ఆత్మీయులకు ఈ విషయం తెలిపి వారి ఆమోదాన్ని పొందమన్నాడు. 4. సీతారామ లక్ష్మణులు దశరథుని మందిరానికి చేరుకున్నారు. 10వ తరగతి తెలుగు ఉపవాచకంలోని రామాయణంలో 2వ కాండ అయిన అయోధ్యకాండ పాఠ్యాంశమును బోధించడానికి అవకాశం ఇచ్చినందుకు SCERT వారికి నా ధన్యవాదములు. చక్కటి చిత్రాలు, వీడియోలు అంతర్జాలంలో పొందుపరిచి విద్యా బోధనకు సహకరించిన వారికి నా కృతజ్ఞతలు.